హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ బూందీ కర్రీ అండి. అది కూడా ఈస్ట్ గోదావరి స్టైల్లో. ప్యూర్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజు కూరగాయలు తిని బోర్ కానీ కొడితే ఇలా బూందీతో కర్రీ ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా మన కర్రీని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ని వేయండి. నేను ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల కోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకున్నాను. ముక్కలు మరీ చిన్నవి అవసరం లేదండి, మీడియం సైజ్ అయితే సరిపోతాయి. తర్వాత నేను ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేశాను. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా సన్నంగా తరుక్కుని వేశాను. తర్వాత కొద్దిగా కరివేపాకుని వేశాను. ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేశాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేశాను. ఒకసారి అన్నిటినీ బాగా కలపండి. తర్వాత నేను ఇక్కడ కారాన్ని వేసానండి. కారం నేను మసాలా కారాన్ని తీసుకున్నాను. కారం అలాగే ఉప్పు మరీ ఎక్కువగా వేయకండి, ఎందుకంటే మనకి బూందీలో ఆల్రెడీ ఉప్పు కారం అనేవి ఉంటాయి కాబట్టి ముందుగానే కారాన్ని ఎక్కువగా వేయకూడదు. కారం వేగిన తర్వాత నేను ఇక్కడ టమాటా ముక్కల్ని వేసానండి. ఈ టమాటా ముక్కల కోసం నేను 2 టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట, పేస్ట్ లాగా అయిపోవాలి. అలా మగ్గితేనే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, మనకి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేయండి. వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం దీనిలోకి బూందీని వేద్దాం. నేను ఇక్కడ బూందీని 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు అంటే 150 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. బూందీని వేసిన తర్వాత ఒకే 1 నిమిషం కుక్ చేయండి. మరీ ఎక్కువగా కనుక బూందీని అలానే వాటర్లో వదిలేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి 1 నిమిషం అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన బూందీ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన బూందీ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉండే ఈస్ట్ గోదావరి స్టైల్ బూందీ కర్రీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.